ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వకవితికామే దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వాహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం నెల సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా ఉత్తరాషాఢం 1వ పాదములో చూసుకుంటే ఒక్క పాదంలోని వీళ్ళకి వెలుగు అనేది కనబడుతుంది. మరి ఆదాయంలో 2, ఖర్చులో 14, రాజపూజిత 2, అవమానాలు 2. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఏ విషయమైనా కానీ ఎక్కడ పోయినా కూడా యథార్థంగా మాట్లాడతారు. మనసులో ఒకటి బయట ఒకటి నటించే విధానం వీళ్ళకి తెలియదు. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా పగలగొడతారు. ఏ విషయమైనా కానీ ఏ మాట అయినా కానీ ఏదైనా కానీ ఉన్న వాస్తవాన్ని కరెక్ట్గా చెప్తుంటారు. కానీ ఏ విషయమైనా కానీ మనసులో మాట దాగదెలకి యథార్థంగా మాట్లాడుతుంటారు. మనసులో ఒకటి బయట ఒకటి నటించేది తెలియదలకి యథార్థం అనేది వీళ్ళ దగ్గర మాట్లాడుతుంటారు. కానీ ఇలా మీద నరుల దృష్టి ఎక్కువగా ఉంది. సింహరాశి పేరు బలంలో నరుల దృష్టి అంటే ప్రజా ఏడుపు. బాగున్నారు 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 అని ప్రజల దృష్టి ఎక్కువగా కనబడుతుంది. లక్ష్మి అనేది పెద్దగా నిలబడతలేదు. ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం సక్రంగా విజయవంతం కావట్లేదు. మరి ఎవరు నమ్మినా కూడా సుఖం లేదు. కాబట్టి వీళ్ళకి ఏ విషయంలోనైనా కూడా 2 అడుగులు ముందే ఉంటారు వీళ్ళు. అంటే మాటలో కానీ పనిలో కానీ చేసే విధానంలో కానీ ఏ పనులైనా కానీ ఏ కార్యక్రమాలైనా కానీ రెండు విధానాల్లో ఇలా జాతకంలో చాలా వరకే కనబడుతుంది. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే చాలా విధాలుగా ప్రకారంగా చూసుకుంటే అదృష్ట యోగము ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో రాబోతుంది. కూర్చున్న కాడే ధనప్రాప్తి కలిగే యోగం అనేది ఇలా జాతకంలో ఉంది. వీళ్ళు ఊహించని అదృష్టము, ఊహించని మలుపు, ఊహించని విధానాలు చేసే కార్యక్రమాలలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. చేంజెస్ కానీ మార్పులు కానీ కొన్ని విదేశాల ప్రయాణాలు కానీ కొన్ని పెద్ద పనులు కానీ కొన్ని మీ జాతక విధానాలలో కొన్ని కనబడుతున్నాయి. అది కూడా మీరు ఊహించని మలుపు, ఊహించని అదృష్టము, ఊహించని దిశ, మీకు ఆ దిశ తిరిగే మార్గము అతి దగ్గరలోనే కనబడుతుంది. కాబట్టి మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే వ్యాపార పరంగా చూసుకుంటే చాలా వరకు డెవలప్మెంటు అభివృద్ధిగా రావాల్సిన యోగ ప్రాప్తి అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి వీళ్ళకి వ్యవసాయ విశేషాల్లో కూడా కొంత డెవలప్మెంట్ కావాల్సినవి కూడా చాలా విధానాలుగా కనబడుతుంది. మరి ఆ వ్యవసాయ రంగంలో కూడా వీళ్ళు అనుకున్నట్టుగా సాధించగలిగిన విధానం కొంచెం బాగుంటుంది. విద్యా రంగంలో చూసుకుంటే చాలా వరకు విద్యలో కూడా కొంచెం ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాన్ని విద్యా రంగంలో కొంచెం చాలా జాగ్రత్తగా కొంచెం చూసుకున్నట్టుగైతే వీళ్ళు ఊహించుకున్న ఉద్యోగము, ఊహించుకున్న ఆలోచన తప్పకుండా సాధించగలిగిన యోగం అనేది ఇలా యోగంలో కనబడుతుంది. మరి రాజకీయ ఫలితాలు కానీ రియల్ ఎస్టేట్ కానీ కొన్ని పెట్టుబడులు కానీ కొన్ని నూతన పెట్టుబడులు కానీ ఇలా యోగంలో అనేది పెద్ద పెట్టుబడి యోగాలు కూడా జాతకంలో ఉంది. అది కూడా ఇలా జాతకంలో పూర్తిగా సాధించగలుగుతారు. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఒక స్త్రీ వల్ల ఇలా జాతకము మారే యోగం కూడా కనబడుతుంది. ఒక స్త్రీ వల్ల అదృష్టం కలిసి వచ్చే యోగం అనేది కనబడుతుంది. వీళ్ళు ఊహించని సంఘటనలు కొన్ని జరగాల్సినవి కూడా కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే మరి వీళ్ళకి స్నేహ ధర్మంలో చాలా వరకు నష్ట ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. స్నేహంలో అతి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనకు భగవంతుడు ఇచ్చినంత వరకు కష్టే సుఖే అన్నాడు. కాబట్టి మనం ఎంత కష్టపడతామో అంత సుఖం అనేది వస్తుంది. కాబట్టి మరి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏ పనికి వెళ్ళాలనుకుంటున్నారో మీ ప్లాను, మీ ఐడియా, మీ విధానము మూడో వాళ్ళకి తెలియకోకుండా చేసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళకి తప్పనిచ్చి మూడో కంటికి తెలిసిందిరా అనుకోండి, మీరు ఏది సాధించినా వ్యర్థమైపోతుంటుంది. అందులో మీ మీద కూడా నరదిష్టి నరకన్ను ప్రయోగము 9% ఎక్కువగా ఉంది. కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ పారార్థన మీరు చేయాలి. ఆ లక్ష్మీ పూజా విధానం అనేది మీరు చేసినట్టుగా అయితే మీ మీద ఉండాల్సిన మంచి పనులు, మంచి కార్యక్రమాలు మీకు విజయవంతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీ జాతకంలో చూస్తే సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు కూడా
భూమిలో బంగారం దొరికే జాతకము. అదృష్ట యోగ సంఖ్య కూడా మీకు, ధన సంఖ్యలో కూడా మీకు 7, 9, 6, 7, 9, 6 ఈ 3 సంఖ్యల్లో మీకు మార్పులు అనేది రాబోతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఈ 7, 9, 6 ఆ టయాలలో మీరు ప్రారంభించినట్టుగైతే మీకు అది అదృష్ట సంఖ్య. ఆ సంఖ్య ప్రకారంగా మీరు ఫాలో అయితే తప్పకుండా మంచి అదృష్ట యోగం అనేది మీరు పొందగలుగుతారు. మనశ్శాంతి అనేది మీకు నిలబడుతుంది. లక్ష్మి మీకు ధనప్రాప్తి కలుగుతుంది. మీకు కుటుంబంలో కూడా విద్యా రంగంలో కూడా అభివృద్ధి కలుగుతాయి. కాబట్టి గురు దశ అనేది మీకు ఇబ్బందిగా కనబడుతుంది. కాబట్టి ఆ గురు దశను మీకు ఫాలో కావాలనుకుంటే మీ మీద ఉండాల్సిన ఈ అష్టదరిద్ర దోష నివారణని శాంతం చేయించుకోవాలి. శాంతం చేయించుకున్నట్టుగా అయితే నీ మీద ఉండాల్సిన ఆ అష్టదరిద్ర దోష నివారణ శాంతం అయిపోయిన కానించి మంచి యోగం అనేది మీకు అభివృద్ధి వచ్చే మార్గాలు మీ జాతకంలో కనబడుతున్నాయి. కాబట్టి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి గతములో ఉండదాని కాకోకుండా ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ డిసెంబర్ నెల కాబట్టి ఈ డిసెంబర్ లాస్ట్ నెలలోనే వీళ్ళకి అనుకోకుండా ఒక లక్కు లాంటిది కానీ, అనుకోకుండా విద్యారంగంలో ఉద్యోగం ప్రాప్తి కానీ, ఒక బిజినెస్ విధానంలో కూడా ఒక పెట్టుబడి దాంట్లో కూడా కొంచెం కలిసి రావటం కానీ ఇలాంటి ఇలా జాతకం విధానాలలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మనస్తత్వము, ఆలోచన విధానము అన్ని విధానాలుగా చాలా వరకు వీళ్ళకి చేతిగాడికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. కాబట్టి ఎదుటి వాళ్ళకి చాలా డైరెక్షన్ చెబుతుంటారు. వీళ్ళు ఎంత ఇబ్బందులో ఉన్నా కూడా ఎదుటివాడు బాగుండాలి, ఎదుటివాడిని అభివృద్ధిగా చేయాలని ఇలా మనస్తత్వము, ఇలా మనసు, ఆలోచన విధానము చాలా వరకు వీళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏది అనుకుంటున్నారో అది వీళ్ళకి సెట్టు కాకోకుండా అయిపోతుంది. కాబట్టి ఈ దోష గ్రహాల వలన ఏ కార్యక్రమం అనుకున్నా కూడా వీళ్ళు బంగారం పట్టుకున్నా కూడా మట్టి అయిపోతుంది. అలాంటి దరిద్ర గ్రహ దోష నివారణలో ఉన్నారు. మరి అలాంటి దరిద్ర గ్రహ దోష నివారణ పోవాలి అంటే ఇలా పేరు బలంలో ఇలా మీద ఉండాల్సిన 5 గ్రహ శక్తులను వీళ్ళని ఘోషిస్తున్నాయి. ఈ 5 గ్రహ శక్తులను ఘోషించిన దాని వలన వీళ్ళకి ఎదుగుదల, మనశ్శాంతి, డెవలప్మెంటు, స్త్రీ సమస్యలో కానీ, భార్యాభర్తల సమస్యలో కానీ కొన్ని లేనిపోయిన సికాకులు, కొన్ని కిటకిటలు ఎక్కువైపోతున్నాయి. ఆ సమస్యలో నుంచి వీళ్ళు బయటపడాలి అంటే వీళ్ళు చేయాల్సిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వీళ్ళు 9 వారాలు వీళ్ళు పూజించినట్టుగా అయితే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది. మనసు శాంతిగా ఉంటుంది. చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా జరిగింది, ఎలా జరగబోతుంది, ఎలా జరుగుతుంది అనేది మీ జాతకంలో అమ్మవారు సంఖ్య వేసి చూసి మేము చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జరా సుఖనో భవంతు. ఓం నమ శివాయ నమః.